నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ రీజనరేషన్. మనం సెకండ్ చాప్టర్ చదువుకుంటూ ఉన్నాం. దాంట్లోని ఆమ్, ఆర్ట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, ఏంటి మేజర్ రోల్ ఎందుకు ప్లే చేస్తుంది, ఆమ్, ఆర్ట్స్ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి అనే విషయాలు మనం డీటెయిల్ గా తెలుసుకున్నాము. సో దీంట్లో ఈ ప్రపంచానికి సంబంధించి ఇక్కడ సంభవించగలిగేది అధిష్టానం మాత్రమే. ఓ భౌతిక శార్ శరీరానికి సంబంధించి ఓ ఆత్మ మాత్రమే సంభవం కలుగుతుంది. ఓ వ్యక్తిత్వంలో ఓ ఆత్మ సంభవించినప్పుడు ఆ స్వరూపధారుడు ఎంతో సౌందర్యాన్ని, మంచితనాన్ని, సత్యాన్ని, స్వాతంత్ర్యాన్ని, ఆనందాన్ని తన పర్యావరణంలోకి పట్టుకు రాగలుగుతాడు. ఎందుకంటే ఆయన మహా సంఘటి సంఘటితంగా ఉంటున్నాడు కాబట్టి. అంటే ఎవరైతే పవర్ఫుల్ గా ఉండి ఆ ఉంటున్నారో వాళ్ళ కోసం వాళ్ళే చెప్పగలుగుతారు అన్న విధంగా చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే అధిష్టానంలో ఉంటారో మన శరీరానికి చూసుకుంటే మన ఆత్మ అధిష్టానం అధిష్టానం అన్న దీంట్లో ఉంటుందన్నమాట. స్వస్థత చేకూర్చే ప్రక్రియలన్నీ శృతి సామరస్యాలను ఓ మనిషి అన్ని తత్వాల్లోనూ భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా చేకూర్చే ప్రక్రియలు. ఇదే అసలైన సమగ్రమైన చికిత్స. శృతి సామరస్యాలను మీలో చేకూర్చుకునే సామర్థ్యంతో మిమ్మల్ని మీరే స్వస్థత పరుచుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకున్న శృతి సామర్థ్యాలతో మనల్ని మన మనల్ని స్వస్థత పరుచుకోవచ్చు. అంటే హెల్త్ వైజ్ గా కావచ్చు, మానసికంగా ఉన్న థింగ్స్ కావచ్చు, దేనికైనా సరే మనల్ని మనమే స్వస్థత పరుచుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు కిటికీ తెరలు మూసుకొని తేలికగా ఉన్న దుస్తులు ధరించి ఏ సంగీతాన్నో పెట్టుకొని దానికి అనుగుణంగా నాట్యం చేసి తీరాలి. ఇప్పుడే మీకే తెలుస్తూ ఉంటుంది మీరు ఎంత ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారు అని. ఎందుకంటే దాదాపుగా మీ భౌతిక అనుభూతిక మానసిక పరిస్థితి అంతా మీ శరీరంలో మీరు పోగు చేసుకుంటున్న శక్తి పేరుకుపోతుందా, సక్రమంగా వినియోగించుకోబడుతూ ఉంటుందా అన్న విషయం మీదే ఆధారపడి ఉంటుంది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం మంచిగా లైట్ గా ఉన్న క్లోత్స్ వేసుకొని మంచి మ్యూజిక్ పెట్టుకొని మనలో మనం ఆ మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ లీనమైపోమని చెప్తున్నారు అన్నమాట. లీనమైనప్పుడు మనం ఎంత హెల్దీగా ఉంటాము, ఎంత అంటే మన బాడీ అనేది ఎంత లైట్ గా ఉంటుంది. దానివల్ల మనం అంటే ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్ అది కూడా. డాన్సింగ్ మెడిటేషన్ అని ఒక మెడిటేషన్ కూడా ఉందన్నమాట. ఏంటంటే మనతో మంచిగా డాన్స్ చేపిస్తారు. ఆహ్, విత్ ఎ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ మంచిగా డాన్స్ చేపిస్తారు. హ్మ్. కొద్దిగా అలసిపోయేంత వరకు మంచిగా డాన్స్ అది చూపించి దాని తర్వాత మెడిటేషన్ కూర్చోబెడతారన్నమాట. ఎట్ ది సేమ్ టైమ్ కొన్నిసార్లు సూదింగ్ మ్యూజిక్ పెట్టి డాన్స్ చేపిస్తారు. కొన్నిసార్లు హై వైబ్రేషనల్ మ్యూజిక్ పెట్టి డాన్స్ చేపిస్తారు. దానివల్ల ఏంటంటే వి లిటరలీ కనెక్ట్ విత్ దోస్ ఎనర్జీస్ అన్నమాట. ఇంకా డీపర్ ఎనర్జీస్ అన్న దాంతోని కనెక్ట్ అయ్యి వెంటనే మనం మెడిటేషన్‌కి అనేదాన్ని అంటే ఆ థాట్‌లెస్ స్టేజ్ అన్న దానికి కనెక్ట్ అవ్వగలుగుతాం అన్నమాట. ఓకే. ఇలా చేయటం వల్ల కూడా ఆ మ్యూజిక్ వింటూ మన బాడీని అంతలా మూవ్ చేయటం వల్ల కూడా మన హెల్త్ అనే దాన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారనమాట. అంటే ఈ ఈ ఈ విధంగా చేయటం వల్ల మన శరీరం అనేది కూడా ఒక మంచి యాక్టివ్‌గా ఎప్పుడూ ఉంటుంది. అలానే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. ఓకే. ఆహ్, ఎప్పుడైతే ఆ ఎనర్జీని తీసుకుంటామో దాన్ని మంచిగా కూడా యూజ్ చేసుకోవాలి. అంటే మనం ఏదైతే ఈ మెడిటేషన్ చేశానో లేదంటే ఆహ్, ఇలా ఒక డాన్స్ రూపంగా మన మన బాడీలో ఒక సర్టెన్ ఎనర్జీ అనేది పంపించి అలా కూడా మనం ప్రశాంతత పొందుతున్నాం కదా! ఆ ఎనర్జీని మంచిగా
యూజ్ కూడా చేయాలని చెప్తున్నారనమాట. మీరు భౌతిక, అనుభూతిక, మానసిక శక్తిని దేనికోసము ఉపయోగించుకోకుండా దాచుకుంటూ ఉన్నప్పుడు, ఆ శక్తి అంతా మీలో అలా అలా పేరుకుపోతూనే ఉండే పరిస్థితిని మీరు సృష్టించుకొని ఉంటారు. ఇలా శక్తి పేరుకుపోతూ ఉండడం నాడీ మండల, గ్రంథుల లేదా అంగిక సమస్యలను సృష్టిస్తుంది. చూడండి. ఆంగిక సమస్యలు అంటే ఎప్పుడైతే మనం ఏదైతే ఎనర్జీని తీసుకుంటున్నామో ఆహ్, దాన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేయలేకపోతే ఈ డ్ ఈ నాడీ మండలం గాని, లేదంటే మనకున్న ఆ గ్రంథులు గాని, వాటికి సంబంధించిన ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేసే అవకాశం అని ఉంటుందన్నమాట. ఏదైతే శక్తిని తీసుకుంటున్నామో దాన్ని వినియోగించాలి. ప్రసారం చేస్తూ ఉంటే మీరు శక్తి ప్రవాహానికి వాహకులుగా, మధ్యమంగా తయారైపోతారు. శక్తి పేరుకుపోవడం ప్రవహిస్తూ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. జ్ఞానాన్ని పోగు చేసుకుంటూ, దాన్ని సృజనాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేకుండా ఉన్న మనసు క్రమక్రమంగా వ్యాధిగ్రస్తం అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి. జ్ఞానాన్ని పొందు చేసుకుంటూ, దాన్ని సృజనాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోకుండా ఉన్న మనసు. అంటే ఇప్పుడు మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. దాన్ని ప్రాపర్‌గా ఎక్కడ, ఏ సందర్భంలో మనకు ఉపయోగపడుతుందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉండాలనమాట. సేవ పరంగా ఉపయోగించాలి. మనకు అవసరమైన ఆహ్, మనకి ఎప్పుడు అవసరమైతే దాని పరంగా ఉపయోగించాలి. అలా ఉపయోగించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోగు చేసుకుంటూ ఉండడం అనే విషయం శరీరానికి కూడా వర్తిస్తుంది. తింటున్న తిండి సక్రమంగా జీర్ణం అవుతూ, వంట పడుతూ ఉండడము, సక్రమంగా మలమూత్ర విసర్జనలు జరుగుతూ ఉండడము శరీరానికి ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యం బాగుండాలంటే ముందుగా జీర్ణ విసర్జన శక్తులు సామరస్యం ఉన్న శూన్యతతో ఉండి తీరాలి. ఆలయ నాట్యాలకు మూడవ కారణం నాట్యంతో ఓ మనిషి ఎంతో ఎక్కువ పరిణామంతో ఉన్న శక్తిని ఆకర్షిస్తూ, స్వీకరిస్తూ ఉంటాడు. ఆ మనిషి నిజంగా జ్ఞానవంతుడై పండి పక్వానికి వచ్చి ఉన్న మనిషి అయి ఉంటే, ఆ శక్తిని స్వీకరించి, ఆ శక్తిని ఇతరులను స్వస్థత పరచడానికి, ఉద్దేశించేందుకు, శుద్ధి చేయటానికి, జ్ఞానోదయాన్ని కలిగించడానికి, లేదా వాళ్ళు చేస్తున్న కొన్ని పనులను ఆపి ఆపేసుకునేందుకు సహాయపడడానికి వాడుకోవచ్చు. నాట్యం చేస్తున్న మనిషి విద్యుత్తును ఉత్పత్తి చేసే యంత్రంలాగా ఎంతో శక్తిని ఆకర్షించి, పోగు చేసుకొని ఖర్చు పెడుతున్న మనిషిగా ఉంటాడు. చూడండి జ్ఞానం. ఆహ్, అంటే ఎవరికైతే దాని వాల్యూ అనేది తెలుస్తుందో వాళ్ళు ఆ శక్తిని నిలువ ఉంచుకోకుండా అందరికీ ఆ జ్ఞానాన్ని అనే దాన్ని పంచుతూ ఉంటారనమాట. ఓ మనిషి నాట్యం చేసినప్పుడు ఎంతో శక్తిని పోగు చేసుకొని వెంటనే దాన్ని ప్రసారం చేయవచ్చు. లేదా దాన్ని మారి మరెప్పుడైనా ప్రసారం చేసేందుకోసం దాచిపెట్టుకోవచ్చు. ఆ మనిషి శక్తిని స్వీకరించి వెంటనే విడిచిపెట్టవచ్చు. లేదా ఆ శక్తిని తన వద్దే పొదుపు చేసి ఉంచుకొని తర్వాత ఆ శక్తిని మరొకరి మీద ప్రసరింపజేసి ఆ మనిషికి సంపూర్ణ స్వస్థత చేకూరుస్తూ ఉండవచ్చు. చూడండి ఇవన్నీ కూడా మనకి ఆహ్, ఈ ఎనర్జీ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? వెంటనే యూజ్ చేయాలా? లేదంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చా? అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అంటే మనం ఒక 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 పెయింటింగ్ ఏసినా, ఒక డాన్స్ చేసినా దాంట్లో లీనమైపోయి ఉంటాం. నేను మొన్ననే ఒకటి చూసానేంటంటే ఒకామె సమ్ 900 అవర్స్ ఎంతో ఒక రికార్డ్. అంటే నేను చెప్పిన నంబర్ రాంగ్ అయి కూడా ఉండొచ్చు. ఆహ్, బట్ మోర్ దెన్ 800 అవర్స్.
ఓకే. ఎగ్జాక్ట్ నంబర్ నాకు గుర్తులేదు. మోర్ దెన్ 800 అవర్స్ అయితే ఆమె కంటిన్యూయస్‌గా డాన్స్ చేసింది. మోర్ దెన్ 800 అవర్స్ అంటే మనం ఆల్‌మోస్ట్ చాలా ఎక్కువ అవర్సే. ఆహ్, మేబీ ఒక 10 డేసో, 20 డేసో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అన్ని అవర్స్ ఆమె ఆగకుండా డాన్స్ చేశారన్నమాట. అన్ని అవర్స్. సో, ఐ వాస్ లైక్ రియల్లీ షాక్డ్ నేను చూసి. కాకపోతే ఈమె కన్నా ముందు ఇంకెవరో కూడా చేశారట. అంటే అంత శక్తి ఎలా వచ్చింది? ఆ పట్టుదల, చెయ్యాలి అన్న కృషి, ఎప్పటినుంచో మన లోపల దాచుకున్న ఆ తపన, అవన్నీ కూడా కంబైన్ అవ్వడం వల్ల ఆమె అంతసేపు అంతలాగా డాన్స్ చేయగలిగారు తను. నాకు ఎగ్జాక్ట్ నంబర్ అనేది గుర్తులేదు. బట్ షీ డిడ్ ఇట్ అంటే చాలా ఎక్కువ అవర్సే తను డాన్స్ అనేది చేశారు. అండ్ షీ గాట్ సమ్ గిన్నిస్ బుక్ అన్న దీంట్లో కూడా తను వరల్డ్ రికార్డ్ అన్న దీంట్లో కూడా ఏదో తనకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకున్నారనమాట. ఓకే. సో, ఆ ఎనర్జీ అనేది ఎంతలా ఉంటుందో చూడండి. ఎంత లీనమైపోయి ఉంటే అంతలా చేయగలుగుతారు. ఇప్పుడు మనం మెడిటేషన్స్ కూడా చూసుకుంటే, ధ్యాన మహాచక్రాలు అది అయ్యే ప్లేస్‌లో అయితే 11 డేస్ అంటే 11 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే 11 డేస్ కూడా మెడిటేషన్ కూ కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. కంటిన్యూయస్‌గా 11 డేస్. వాళ్ళకి ఈ వాష్‌రూమ్ అని, ఈ బ్రేక్ అని, ఆ బ్రేక్ అని అవి కూడా ఏమీ గుర్తురావు కొన్నిసార్లు. అలా కూర్చొనుంటారు 11 డేస్. సో, అలా అవన్నీ కూడా చాలా చాలా అంటే మనం ఎంతో డిటర్మినేషన్ ఉంటేనే గాని అలా అంతలా చేయలేమనమాట. ఆలయ నాట్యాలకు నాలుగవ కారణం ఆ నాట్యాన్ని చూస్తున్న ప్రేక్షకులను వి వీలైతే మార్చడానికి లేదా పరివర్తించడానికి. నాట్యాలు తప్పకుండా ప్రేక్షకుల శరీరాల్లోకి నిజంగా చొచ్చుకుపోయి, వాళ్ళు శరీర వ్యవస్థను వృద్ధి చేయాలి. చూడండి అది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా చాలా, చాలా డీటెయిల్డ్‌గా అంటే చాలా లీనమై ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా అక్కడి నుంచి ఆ శక్తి అనే దాన్ని పొందుతారనమాట. అందుకే చూడండి కొన్ని మ్యూజిక్స్ అవి వింటున్నప్పుడు మనం చాలా హీలింగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. హీల్ అయింది నాకు అన్న విధంగా కూడా మాట్లాడుతూ ఉంటాం. బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో, డాన్స్‌కి, మ్యూజిక్‌కి, పెయింటింగ్ అనే దానికి ఏ ఆర్ట్ అయితే మనం దాంట్లో పూర్తిగా లీనమైపోయి చేస్తామో ఈవెన్ ఒక కుకింగ్ కూడా కావచ్చు. దాంట్లోకి మనం సర్టెన్ ఎనర్జీ అనే దాన్ని పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఈవెన్ మనం కుక్ చేసినప్పుడు కూడా, మనం ఎంత మంచి ఇంటెన్షన్స్‌తో, ఎంత ప్యూర్ లవ్‌తో చేస్తామో, అంతే ప్యూర్ లవ్ అనేది, ఇంటెన్షన్ అనేది అక్కడికి రీచ్ అవుతుందన్నమాట. ఓకే. ఆలయ నాట్యాలకు ఐదవ కారణం ఉత్తమ శక్తులతో, ఉత్తమ చైతన్య కేంద్రాలతో సంబంధం పెట్టుకొని శక్తి ప్రసారాలు చేయడం ద్వారా చైతన్య పరివ్యాప్తికి వ్యాప్తానికి మనం ఓ పూర్వ భూమిని లేదా ఓ పునాదిని పరినిర్మించుకోవచ్చు. ఇలా శక్తి ప్రసారాలు చేయడం ద్వారా అంటే ఒక గ్రూప్ కాన్షియస్‌నెస్ అనేది ఏర్పడి అక్కడ ఇంకా ఇంకా మంచి అంటే ఒక ఎనర్జైజ్డ్ ప్లేస్‌గా కూడా మనం తయారు చేయొచ్చు అన్న విధంగా చెప్తున్నారు. మనలో ఎంతో మంది పుస్తకాలు చదవడం ద్వారా, పాఠశాలకు వెళ్ వెళ్లి అభ్యాసం చేస్తూ ఉండడం ద్వారా, తరగతులను నిర్వహిస్తూ పాఠాలు చెబుతూ ఉండడం ద్వారా, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలు జరుపుకుంటూ ఉండడం ద్వారా, చైతన్యాభివృద్ధి కోసం పాటుపడుతున్నామని అనుకుంటూ ఉండవచ్చు. కానీ వాస్తవంగా మనం మరింత ఎక్కువగా కర్రసామును మాత్రమే కొనుక్కుంటున్నాం. ఏదో ఒక రోజు వచ్చేసరికి మన తలకాయలో కదలడానికి కూడా స్థలం మిగిలి ఉండదు. ఖాళీ స్థలం కొంచెం కూడా ఉండదు. అంతా ఆ కర్రసాముతోనే నిండిపోయి ఉంటుంది కాబట్టి. చైతన్యాన్ని కోవడం అంటే మరింత సమాచారాన్ని తెచ్చుకుంటూ ఉండడం అని కాదు. మీలో జీవిస్తున్న తత్వాన్ని మీరు పెంచుకోవాలని అర్థం.
అంటే ఇక్కడ చూడండి. అంటే ఆహ్, అందరూ కూడా డిఫరెంట్ వేస్‌లో జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు. జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండడం అనేది కాదు. అంటే బుక్స్ చదివేస్తూ ఉంటాం మనం. చాలా విషయాల్లో బుక్స్ చదివేస్తూ ఉంటాం. చాలా ఏదో ఆహ్, వినేస్తూ ఉంటాము. అవన్నీ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటి? ఎనర్జీ అనేది గెయిన్ చేస్తూ ఉన్నాం. కానీ దాన్ని ప్రాపర్‌గా యుటిలైజేషన్ అన్న దీంట్లో పెట్టట్లేదు మనం. యుటిలైజేషన్ అనేది ఏ విధంగా తెలుస్తది? మన మన స్వభావంలోని ఎప్పుడైతే చేంజెస్ ఒస్తాయో, ఎప్పుడైతే మనం ఒక మెట్టు అనేది ఎక్కుతూ ఉన్నామో, ఒక బుక్ చదివాము అనేసంటే, ఆ బుక్కులో ఉన్నది మంచిగా నేర్చుకొని, దాంట్లో నేనేం ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాలు తెలుసుకొని, ఒక మెట్టు ఎక్కగలగాలి. అప్పుడు మనం ఆ ఎనర్జీని ప్రాపర్‌గా యూజ్ చేస్తున్నట్టనమాట. మన కాన్షియస్‌నెస్ అనేది పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు మన ఆత్మ అన్నదానికి ఆ సోల్ ఎవల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. తక్కిన నాట్యాలు ఆనం ఆనందానుభవం కోసం ఉంటాయి. కానీ ఆలయ నాట్యాలు సౌఖ్యం కోసమే, ఆనందం కోసమే ఉండవు. ఆలయ నాట్యాలు తనువుకు, ఆత్మకు మధ్య ఏ దూరాన్ని ఉంచకుండా, తనకు ప్రేక్షకుల మధ్య ఏ దూరము ఉండకుండా కలిపి ఒక్కటి చేసేందుకు, ఏకత్వాన్ని సృష్టించేందుకు ఉద్దేశిస్తూ ఉంటున్న క్రమశి శిక్షణా క్రమంగానే ఉంటాయి. ఈ ఏకీకృతులు కృతతో ఆలయ నాట్యాన్ని చేస్తున్న ఓ మనిషి శృతి సామరస్యాలతో ప్రేక్షకుల చైతన్యాన్ని పరివర్తించడం మాత్రమే కాకుండా, తన నాట్య వాదన ప్రజ్ఞను ప్రేక్షకుల ప్రేక్షకులలోకి ప్రసారం చేయగలుగుతూ ఉంటాడు. చూడండి. అంటే ఈ ఈ వీటన్నిటికి కూడా ఇక్కడేంటి ఒక వన్నెస్ అనే దాన్ని క్రియేట్ చేయటానికి ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు అని చెప్తున్నారనమాట. ఒక వన్నెస్ అనే దాన్ని. అంటే ఆహ్, ఎవరైతే వచ్చారో వాళ్ళు, ఎవరైతే నాట్యం చేస్తున్నారో వాళ్ళు, అందరిలోని కూడా ఒక ఏకత్వ భావన అనేది క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారనమాట. ఆలయ నాట్యాలు కేవలం మానవుని భౌతిక, అనుభూతిక, మానసిక అభివృద్ధి కోసం మాత్రమే కాదు, ఆలయ నర్తకులకు మరిన్ని లక్షణాలు, సామర్థ్యాలు కూడా ఉండాలి. రస, భావ, దర్శన సామర్థ్యాలు విధిగా ఉండాలి. శక్తిని స్వీకరించగలిగే సున్నితత్వం కలిగి ఉండాలి. అంటే ఎంతో గ్రౌండింగ్‌గా ఉండాలి వాళ్ళు. ఎంతో ప్రేమ అన్న దానితోని ఉండాలి. ఎంతో భావన, భక్తి శ్రద్ధలతో ఉండాలి వాళ్ళు. శక్తి స్వీకరణను, ప్రసరణను కూడా చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అంటే శక్తిని స్వీకరించడం, అలానే రిలీజ్ చేయడం అన్నది కూడా. అంటే ఎంతో నాలెడ్జబుల్‌గా ఉండి, ఎంతో ప్రశాంతంగా ఉండి, ఎంతో అన్‌కండిషనల్ లవ్ అన్నదాన్ని ఉండి ఆ భావనతో వాళ్ళు అంటే భక్తి శ్రద్ధలతో డీప్ సరెండరెన్స్‌తో ఆహ్, ఆహ్, ఆ నాట్యం అనేది చేయగలిగే స్వభావం అనేది వాళ్ళకుండాలనమాట. నాట్యం చేస్తున్న వాళ్ళకు ప్రేమించే లక్షణము, ఆనంద స్వభావము, స్వతంత్రత, ప్రవృత్తి కూడా ఉండి తీరాలి. ఆలయ నాట్యాల తత్వం ఏమిటి? మీకు వినిపిస్తున్న సంగీతంలోని అన్ని స్వరాలను, నాదాలను, పదాలను జాగ్రత్తగా గమనిస్తూ విని చూడండి. అన్ని నాదాలు మీ శరీరంలోని అణువణువులోనూ ప్రసరిస్తూ ఉండి తీరాలి. మీ శరీరమే ఆ సంగీతం అయిపోవాలి. మీరు ప్రతి నాదాన్ని ఆస్వాదిస్తూ శరీరానికి అనువదించుకుంటూ ఉండాలి. కనిపిస్తున్న నాట్యంలో ఏ చిన్న చలనమైనా వినిపిస్తున్నా నాదగతికి అనుగుణంగా ఉండలేకపోతే అక్కడ ఓ వెలితి చోటు చేసుకొని, అక్కడ ఓ దోషం తోస్తూ రాగ తాళ భావ నాట్య గతిలో లోపం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. అంటే అక్కడ నాట్యంతో పాటు మ్యూజిక్ కూడా ఉంటుంది. మ్యూజిక్ అంటే ఈ నాదం అని, తబలా అని అవన్నీ కూడా ఉంటాయి గదా! అవన్నీ కూడా మన లోపల ప్రతి అణువుని, ప్రతి నర్వ్‌ని కూడా కదిలిస్తుందనమాట. ఆ మ్యూజిక్, ఆ వైబ్రేషన్ అన్న దాంతోని. ఓకే. ఆహ్, ఎప్పుడైతే ఎవరైతే నాట్యం జేస్తున్నారో వాళ్ళు
దానికి అనుగుణంగా లేకుండా ఉంటారో ఆహ్, తెలియకుండా ఆ ప్రోగ్రామ్ అన్న దాంట్లోని కొంత వెలితి అన్న విధంగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. హృదయ నివేదన నాట్యాలు. నర్తకుడి హృదయ శక్తిని ప్రేక్షకుల శ్రోతల హృదయ శక్తిని నర్తకుడికి ప్రసారం చేయబడుతూ ఉండడానికి ఈ హృదయ నివేదన నాట్యాలు ఉద్దేశింపబడి ఉంటున్నాయి. అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి కనెక్టివిటీ ఏర్పడడానికి హృదయానికి సంబంధించిన నాట్యాలనేవి ఆహ్, అంటే చేస్తూ ఉంటారనమాట. మీరు నాట్యం చేస్తున్నప్పుడు మీ హృదయాకాశం నుండి ఓ నీలి రంగు కాంతిని మీ చేతి వేళ్ళతో స్వీకరిస్తూ ప్రేక్షకుల హృదయ కేంద్రాల మీదకి మీ చేతులతో విసురుతున్నట్లు ఊహించుకుంటూ ఉండండి. అంటే మనం డాన్స్ చేస్తున్నప్పుడు చేతులు డిఫరెంట్ ముద్రాస్ పెడతాం. డిఫరెంట్ వేస్‌లో దాన్ని ఇలా త్రో చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు మనల్ని ఎలా ఇమాజిన్ చేసుకోమంటున్నారంటే, మన టిప్ ఆఫ్ ది ఫింగర్స్ ఉంటాయి గదా! ఆహ్, వేళ్ళ చివరలోనే కదా మనం ఎప్పుడు మెడిటేషన్‌లో కూడా చెప్తాం. మనం వేళ్ళ చివరి నుంచి ముందు మనం ఎనర్జీ అనేది తీసుకుంటాము అనేసి. సో, ఆ టిప్ ఆఫ్ ది ఫింగర్స్‌లోకి మనం ఏమనుకోవాలంటే ఏమని విజువలైజ్ చేసుకోవాలి. ఒక బ్లూ లైట్ అంటే బ్లూ లైట్ ఈస్ నథింగ్ బట్ ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీ అనేది మనం మన జెస్చర్స్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ నాట్యం చేస్తూ ఉన్నప్పుడు వాటిని ప్రేక్షకుల్లోకి పంపిస్తూ ఉన్నాము. ఆ ఎనర్జీని అనేది విజువలైజ్ చేసుకోమంటున్నారనమాట. ఆ దర్శనాన్ని తీవ్రంగా సంకల్పించే మీ ఊహాశక్తి తప్పకుండా మీ హృదయ శక్తిని శ్రోతల హృదయ కేంద్రాల్లోకి పంపించి తీరుతుంది. అంటే మనం ఎంత స్ట్రాంగ్‌గా దాన్ని విజువలైజ్ చేసుకుంటామో, భావన ప్లస్ ప్లస్ మన యాక్షన్ 2 కూడా ఆ ఫీలింగ్స్ 2 కూడా మనస, వాచ, కర్మణ, భావన ఇవన్నీ ఎప్పుడైతే కలిసుంటాయో తప్పకుండా వాళ్ళ దగ్గరికి చేరుతీరుతుందనమాట. ఆ తరువాత శ్రోతల హృదయ శక్తి మీ హృదయంలో కూడా ప్రసరింపబడేటట్లు చేస్తుంది. ఆ విధంగా ఓ బలీయమైన హృదయ సంభాషణ సామర్థ్యం ప్రేక్షకుల మధ్య ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు భూహృదయాన్ని స్వర్గతలంలోకి తీసుకువెళ్ళాలి. దీన్ని చేస్తున్నప్పుడు మీరు ఆ స్వర్గానికి, ఈ భూమికి మధ్య ఓ వారధి అయిపోతారు. ఆ రెండింటికి మధ్య శృతి సామరస్యాలను సృష్టిస్తారు. స్వర్గంలో లాగే భూమి మీద కూడా నీ సంకల్పాన్ని నెరవేరను అని క్రీస్తు పలుకుతున్నట్లుగానే భూమికి, దివికి మధ్య మీరు అప్పుడు వారధిగా అయిపోయి ఉంటారు. ఆ తర్వాత మీ ఆ స్వర్గ హృదయాన్ని అంటే విశ్వ హృదయాన్ని భూమి మీదకి తీసుకురావాలి. అందువల్ల మీరు గొప్ప ఊహలను, భవిష్యత్ దర్శనాలను, సౌందర్యాన్ని భూమి భూమి మీదకు తీసుకువస్తారు. విశ్వ హృదయాన్ని భూమి మీదకి తీసుకువచ్చిన తర్వాత, మళ్ళీ మీ హృదయాన్ని ప్రజలకు అర్పిస్తూ, ప్రజల హృదయాలను స్వీకరించి, మీరు విశ్వ సర్వస్వానికి అర్పిస్తూ ఉండాలి. అంటే మనం అపారమైన ప్రేమననేది తీసుకొని, మనం అక్కడికి వెళ్తాము, మళ్ళీ ఒస్తాము, మళ్ళీ అందరికీ పంచుతాము. మనం మళ్ళీ బ్యాక్‌కెళ్తాం. మళ్ళీ అక్కడ ఏదైతే ఒక ఎనర్జీ బాక్స్ ఉందో దాంట్లో మళ్ళీ ఫిల్ చేసేస్తామనమాట. సో, ఎప్పుడు కూడా విశ్వానికి మనం సరెండర్ అయ్యి ఉండాలి. ఆ హృదయం నుంచి అపారమైన ప్రేమ అనే దాన్ని మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలనమాట. ఓకే. అండ్ ఓకే. ఈ నాట్యం ఓ గొప్ప ఏకీ ఏకీకృతతను, సంఘిట సంఘటి తత్వాన్ని నర్తకుల మధ్య భూమ్యాకాశాల మధ్య సృష్టిస్తుంది. అంటే ఇదంతా ఎక్కడ సృష్టింపబడుతుంది? భూమి మరి ఆకాశం మధ్య ఆ ఎనర్జీ అంతా సృష్టించబడుతుందనమాట. సర్వస్వము సామరస్యంతో ఏకశ్రుతితో, శాంతితో, ఎంతో సౌందర్యంతో ఉంటుంది. మీరు జీవి జీవకతతో ప్రకాశిస్తూ ఉంటారు.
ప్రేక్షకులకు, శ్రోతలకు అంతటి మహాప్రశాంతత, సామరస్యత తమకు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కాకుండా ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి. ప్రేక్షకులకు, శ్రోతలకు అంతటి మహాప్రశాంతత, సామరస్యత తమకు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాకుండా ఉంటుంది. అంటే వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు. ఎక్కడి నుంచొస్తుంది అనేది. ఎందుకంటే అది కర కర చరణాల చలన హ్మ్, విన్యాసాలతో సాగుతున్న నాట్యం కాదు కాబట్టి. అంతకన్నా అతీతంగా ఏదో ఉంది అక్కడ. అంటే ఓన్లీ అక్కడ డాన్స్ అనేది ఒక్కటే జరగట్లేదు. దానికి మించి ఏదో ఎనర్జీ అక్కడ ఉంది కాబట్టి, ఆ డాన్స్‌తో పాటు ఆ ఎనర్జీని కూడా ప్రేక్షకులందరూ తీసుకుంటూ ఉన్నారనమాట. ఎందరో మనుషుల దృష్టిలో నర్తకులు చలనాన్ని మాత్రమే నేర్పిస్తూ ఉంటారు. చేతులు, కాళ్ళు ఆడిస్తూ ఉండడం ప్రాణమయ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని అదుపులో ఉంచుకోవటానికి, మనస్సును క్రమశిక్షణతో ఉంచుకోవటానికి ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మంచిదే. కానీ ఆ వట్టి చలనాలు ఓ మనిషిలో మోజులను, భ్రమలను, ఆందోళనలను, ఆగ్రహాలను కూడా అందరి మీదకు ప్రసారం చేస్తూ ఉంటాయి. మళ్ళీ చదువుదాం ఈ పాయింటు. ఎందరో మనుషుల దృష్టిలో నర్తకులు చలనాన్ని మాత్రమే నేర్పిస్తూ ఉంటారు. ఎందరో మనుషులు దృష్టిలో ఎలా ఉంటదంటే, ఎవరైతే డాన్స్ చేస్తున్నారో వాళ్ళు జస్ట్ ఒక వాళ్ళు చేసే భంగిమలు అవే నేర్పిస్తున్నారు అని అనుకుంటారు. ఏంటి చేతులు, కాళ్ళు ఆడిపిచ్చడం అనేది నేర్పిస్తూ ఉన్నారు అని చెప్పి. దాంట్లో ప్రాణమయ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని అదుపులో ఉంచుకోవటానికి, మనస్సుని క్రమశిక్షణలో ఉంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అన్న విధంగానే అనుకుంటారు. అది మంచిదే అనుకుంటారు. అక్కడి వరకే ఉంటారు. కానీ ఆ వట్టి చలనాలను ఓ మనిషిలో మోజులను, భ్రమలను, ఆందోళనను, ఆగ్రహాలను కూడా అందరికి మీదకి ప్రసారం చేస్తూ ఉంటాయి. అంటే ఆహ్ కొన్ని సార్లు ఆ కైండ్ ఆఫ్ జోన్, ఆ జెస్చర్స్ వాటికి మీనింగ్ అనేది సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు డిఫరెంట్ వేలో కూడా మన దగ్గరికి ఆ ఎనర్జీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. హృదయ నివేదన నాట్యంలో మనం నిర్మల హృదయ శక్తిని అంటే ఎవరైతే మెకానికల్‌గా నేర్చుకొని దాన్ని ఇచ్చేస్తారో దానికుండే ఎనర్జీ వేరు. ఎవరైతే మనం డీపర్ సరెండరెన్స్‌తో చేసే పనేదైతే ఉంటుందో అది నాట్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు. దానికున్న ఎనర్జీ వేరు అని చెప్తున్నారనమాట. హృదయ నివేదన నాట్యంతో మనం నిర్మల హృదయ శక్తిని ప్రసారం చేస్తూ, ఓ గొప్ప సేవ చేస్తూ ఉన్నప్పుడు వేదో వేదోక్త కర్మ చేస్తూ, ఓ అన్యోన్య పవిత్ర అవిభావ అవినాభావ సంబంధాన్ని మానవులందరిలో భూమ్యాకాశాల్లో కూడా పరినిర్మిస్తూ, సర్వస్వాన్ని సంయోగకరుస్తూ ఉంటాం. మహానందక మహానందంతో నిష్క్రమిస్తూ ఉంటాం. ఈ సంగీత నాట్యంతో మనం మానవ జీవితాన్ని మార్చవచ్చు. ఓకే. సో, మనం ఈ సంగీత నాట్యం అన్న దాంతో మానవ జీవితాన్ని మార్చవచ్చు. ఎప్పుడు ఎవరైతే అటువైపు చేసేవాళ్ళు ఎంత డీపర్ సరెండరెన్స్‌తో ఉంటారో దాన్ని బేస్ అయ్యి ఉంటుందన్నమాట. ప్రతిరోజు 3 గంటల సేపు సాధనతో 3 సంవత్సరాల అభ్యాసం ఈ ఆలయ నాట్యాలకు కావాల్సి వస్తుంది. ఆ తర్వాత ఓ మనిషి ఫలితాలను చూడటం జరుగుతుంది. తమ చైతన్యాన్ని పరి పరివిస్తృతం చేసుకొని, ఆ మనిషి మారేదాకా అతడి నాట్యాలు నిజంగా అంత అందంగా ఉండవు. అంటే ఆ మనిషిలో ఎప్పుడైతే అంటే ఇవన్నీ నేర్చుకుంటూ, ఆ సరెండరెన్స్ నేర్చుకుంటూ, ఎప్పుడైతే అంత డీపర్‌గా వాళ్ళు వితౌట్ ఎనీ అంటే సెల్ఫ్‌లెస్‌గా దాన్ని ఎంజాయ్ చేస్తూ 10 మందికి పంచాలి అన్న కోరికతో ఎవరైతే చేస్తారో అక్కడున్న ఎనర్జీస్ వేరు. అది చేయలేనంత వరకు, వాళ్ళు చేంజ్ అవ్వనంత వరకు అక్కడున్న ఎనర్జీస్ వేరుగా ఉంటాయన్నమాట. మనిషి మారి, ఆ విశ్వ రహస్యాన్ని అర్థం చేసుకొని, జీర్ణం చేసుకోవడానికి ఎంతో సమయం అవసరమవుతుంది. ఆ తర్వాత ఆ రహస్యాన్ని ప్రజలకు అనువదించగలగడం,
సాధ్యపడుతుంది. ఆ ఆ అంతఃపరివర్తన ఆ మానవుడిలో సంభవించినంత వరకు ఆ మనిషి నాట్యం తప్పకుండా యాంత్రికంగానే ఉంటుంది. సీ ఎప్పుడైతే మనలోని చేంజెస్ వస్తాయో అక్కడ కూడా చేసే థింగ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆలయ నాట్యం కోసం ధరించే ఆ ఆహార్యం స్వర్ణ నారింజ వర్ణంతో చేతులను, మెడను కప్పుతూ పొడవుగా ఉంటున్న పట్టు అంగీ, నారింజ వర్ణం ప్రేమ శక్తికి సంకేతం. నడుమును చుట్టి వచ్చే ఆకుపచ్చ రంగు పట్టి, సర్వస్వాన్ని కలుపుకొని ఉన్న జీవితాన్ని సూచిస్తుంది. ఉన్నత జీవితాన్ని సూచిస్తుంది. కాళ్ళకు తొడుక్కునే తెల్ల మోజీళ్ళు జీవిత దశ జీవిత దశకు ఉంటున్న పవిత్రతకు చిహ్నం. అంటే దీంట్లో డిఫరెంట్ రా కలర్స్‌తో ఏమేమి చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆహ్, ధరించి ఆహార్యం స్వర్ణ నారింజ వర్ణంలో ఉంటుందనమాట. అంటే డ్రెస్ అనేది ఆ కలర్‌లో ఉంటుంది అని చెప్తున్నారు. అలానే చేతుల చేతులు, మెడలకు ఆహ్, కప్పుకునేదేంటంటే ఆ అంగీ అనేది ఆహ్, అంటే చేతులు, మెడకు కప్పుకునే పొడవుగా ఉంటున్న పట్టు అంగి. అంటే ఇది డ్రెస్ అన్నమాట. ఈ కలర్‌లో ఉంటుంది. నా నా స్వర్ణ నారింజ వర్ణంతో ఉంటుందన్నమాట. ఆ నారింజ వర్ణం దేనికి సంకేతం అని చెప్తున్నారు? ప్రేమ తత్వానికి సంకేతం అని చెప్తున్నారు. అలానే నడుంకు చుట్టుకున్న గ్రీన్ కలర్ పట్టీ ఏదైతే ఉందో అది మన విశ్వానికి డైరెక్ట్ కనెక్టివిటీ అన్న విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరు అయిపోలేరు. ఆలయ నాట్యకారులుగా. తెలిసి ఉన్న ఆలయ నాట్యాన్ని అందరూ చేయకూడదు. ఆలయ నర్తకులు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకోబడి తీరాలి. అర్హ అర్హులైన వారు పురుషులు అయినా, స్త్రీలు అయినా ఈ కింది 4 లక్షణాలతో ఉంటే తప్ప ఆలయ నాట్యాలకు ఎంపిక చేసుకోవడానికి పరిగణించే అవకాశం ఉండదు. ఆధ్యాత్మిక ఉన్నతి, సామరస్యత ఉన్న సహజం సహజ నై సహజ నైజం, మనస్థితిలో ఏ దోషాలు ఉండకపోవడం. సుసి సుషిక్ సుషిక్షితమైన శరీరం, ఆహారం, లైంగికత, శారీరక స్థితి వంటి విషయాల్లో నియమితమై ఉండటం. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, రసాప రసపిపాసి ఈ ఈ 4 అంటే చాలా డీపర్ సరెండరెన్స్ అనేది ఈ 4 టాపిక్స్‌లో అంటే ఈ 4 పాయింట్స్‌లో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అన్నమాట. ఈ ఆలయంలో నాట్యం చేయడానికి. నాట్యం వల్ల ఎంతో శక్తి గ్రహించబడుతూ, ఆ శక్తి కోసం సంసిద్ధుడై ఉండకపోతే, ఆ శక్తి వల్ల ఓ మనిషి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా నాశనం అయిపోవచ్చు. ఆ శక్తి నాశనం కూడా చేయగలుగుతుంది. ఆ శక్తి శరీర క్షేత్రంలో చీలికలు ఉంటే వాటిని మరింత ఎక్కువగా క్షీణిస్తూ మూసుకుపోయి ఉంటున్న శక్తి కేంద్రాల మీద ఎంతో ఒత్తిడిని కలిగిస్తూ ఆవిష్కరింపబడి ఉంటున్న శక్తి కేంద్రాలలోని శక్తిని మరింత దృఢ దృఢ దృఢత్వంగా పొంగి ప్రవహించేలా చేస్తుంది. ఆ మనిషిలో ఓ అతలాకుతలాన్ని సృష్టిస్తూ ఉంటుంది. సో, అందుకే అంటే అక్కడ చేసేవాళ్ళు చాలా మంచి స్వభావంతో ఉండాలి. లేదు అనేసంటే ఆ ఎనర్జీ అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తూ ఉన్నారనమాట. అందువల్లే నర్తకులకు భౌతిక, అనుభూతిక, మానసిక తరాల్లో విశేషమైన శిక్షణను తప్పకుండా ఇచ్చి తీరాలి. సహకార సేవ, శ్రమల కార్యక్రమాలలో వాళ్ళు ఎంతో కాలం పాటు అనుభవాన్ని ఆహ్, గడించుకొని తీరాలి. ఈ అర్హతలు ఓ నర్తకుడిలో ఉండకపోతే ఆలయానికి, ఆ మనిషికి నేర్పించబడదు. సో, ఆలయంలో వాళ్ళకి నేర్పించరనమాట. డాన్స్ ఇవన్నీ కూడా. మనం ఆలయ నాట్యాలను నేర్చుకొని అవి మనకు ఏం చేస్తాయో ఓ సరి అయిన గురువు దొరికినప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఓ సద్గురువు వద్ద ఆలయ నాట్య
పాఠాలు సంపూర్ణంగా అభ్యసించి నేర్చుకున్నప్పుడు మాత్రమే ఓ మనిషి తన శరీరంలో, ఆత్మలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోగలుగుతాడు. అంటే గురువుతో మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. కాంతి శబ్దము, పరస్పర పరివర్త పరివర్తాలు, కాంతి శబ్దము, చలనం ఉండే ఉద్భవించ ఉద్భవించాయి. సామాన్య అర్థంలో చలనం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రాచీన రహస్య ప్రజ్ఞ సాంప్రదాయం ప్రకారం చలనం అంటే ఓ ఆత్మ, ఓ భౌతిక పదార్థంగా అయిపోతున్న సమయ క్షణం, లేదా ఓ భౌతిక పదార్థం ఆత్మగా అయిపోతున్న సమయ క్షణం అని అర్థం. చూడండి దీన్ని మళ్ళీ చదువుదాం. సామాన్య అర్థంలో చలనం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రాచీన రహస్య ప్రజ్ఞ సాంప్రదాయం ప్రకారం చలనం అంటే ఆత్మ ఓ భౌతిక పదార్థంగా అయిపోతున్న సమయ క్షణం. చలనం అంటే ఆత్మ అనేది ఒక భౌతిక పదార్థంగా మూవ్ అవుతున్నట్టు, అలా ఆ సమయానికి అన్నది మీనింగ్ అంట. లేదా ఓ భౌతిక పదార్థం ఆత్మగా అయిపోతున్న సమయ క్షణం. అంటే రెండిటికి మీనింగ్ ఒకటే. ఆహ్, అది డిఫరెంట్ వేస్‌లో అంటే ఇంకా డీటెయిల్డ్‌గా ఇది చెప్పారనమాట. పరస్పర పరివర్తితం అయిపోతున్న క్షణమే చలనం. అంటే 2 ఆ బాడీ, ఆ బాడీ అండ్ ఆత్మ అనేది 2 ఒకదానిలో ఒకటి లీనమైపోతూ ఉండడం అనే దాన్ని ఆహ్, చలనం అని అంటామనమాట. ఈ సందర్భంలో ఆలయ నాట్యాల ఆవశ్యకత గురించి మనం చెప్పుకోగల విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు సూటిగా, వాడిగా ఉండే శబ్దాలు, ఆహ్, నిష్ప్రయోజనాలు. ఓ మనిషి చేస్తున్న శబ్దాన్ని వింటే, ఆ మనిషి సంగీత జ్ఞానం ఉందో లేదో మనకి తెలిసిపోతూ ఉంటుంది. అదే ప్రకారం మనకు కొన్ని మంచి రంగులని, కొన్ని చెడు రంగులని, కొన్ని నిజం రంగులు కావని మనకు తెలిసిపోతూ ఉంటుంది. శబ్దంలో, రంగుల్లో మంచి చెడులు ఉన్నట్లుగానే చలనంలో కూడా మంచి, చెడు చలనాలు ఉంటాయి. నిజంగా కొన్ని చలనాలను మహా కళల్లో పరిచేవిగా లేదా మహా వికారపరిచేవిగా ఉంటూ ప్రేక్షకులలో, శ్రోతలలో సామరస్యాన్ని భగ్నపరిచి ఓ అపస్థితిని వాళ్ళలో సృష్టిస్తాయి. ఉదాహరణకు మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ మనిషో పైకి ఎగిరి, దూకి గొప్ప చప్పుడైతే ఆహ్, మనకు ఏమవుతోంది? ఒక్కసారి ఊహించండి. లేదా మనం కొంతమంది కొంతమంది ఓ క్రమ పద్ధతిలో సరదాగా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు, మనలో ఎవరో ఒకరు గెంతుతూ నడవడాన్ని ఉన్నట్లుండి ప్రారంభిస్తే మనకు ఎలా ఉంటుందో ఊహించి చూడండి. మిగతా చలనాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఈ చలనాలు అపచన చలనాలుగా, సామరస్యం ఉండని చలనాలుగా ఉంటున్నాయి. మనలో చే మనలో సైతం ఎన్నో అపచలనాలు ఉంటున్నాయి. ఓ ఓ బృంద గీతం ఆలపించబడుతున్నప్పుడు ఏ మనిషో అందులో ఓ అపస్వరాన్ని పలికితే అక్కడ ఓ కల్లోలం తయారైపోతున్నట్లే. ఈ భూమి మీద మనుషుల్లో ఏ ఒక్క మనిషి చేస్తున్న అపనడక అయినా యావత్ విశ్వ సామ్రాజ్యాన్ని పరచగలుగుతుంది. అంటే ఒక గ్రూప్ కాన్షియస్‌నెస్ దెబ్బతింటే మళ్ళీ మళ్ళీ ఆ గ్రూప్ కాన్షియస్‌నెస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చూడండి పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది. కానీ ఒక నెగటివిటీ అనే దాన్ని స్ప్రెడ్ చేయాలి అనేసంటే ఆ ఎనర్జీ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అది మీరెందుకు అలా నడుస్తున్నారు? మీరు మీ నడకను ఎలా మెరుగుపరుచుకోవచ్చు? లేదా ఎలా సరిచేసుకోవచ్చు? మీరు ఇక శరీరపు స్థితి గతుల గురించిన అధ్యయనాన్ని మొదలుపెట్టి సరైన పద్ధతిలో కూర్చోవడం ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఉదాహరణకు తరచుగా అమ్మాయిలు మగవాళ్ళలాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం నేను చూస్తున్నాను.
శారీరక నిర్మాణ శాస్త్రం ప్రకారం మీరు అక్కడ ఏం జరుగుతూ ఉందో పరీక్షిస్తే వాళ్ళు సర్వశక్తులు వాళ్ళ క్రమ కామ గ్రంథుల్లోకే వెళ్తున్నాయని, ఆ విధంగా కూర్చోవడం వల్ల కామం పట్ల వాళ్ళు ఉత్ప్రేరితులు అవుతున్నారని మీకు అర్థమవుతుంది. ఓకే. ఇదొక డిఫరెంట్ ఇది చెప్పారు. ఓకే. లెట్స్ సీ. ముందు ముందుకి ఇంకా ఏం చెప్తున్నారు ఇంకా డీటెయిల్డ్‌గా. మఠానికి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు ఓ మస్ ఓ మ మతాస్ మతాచార్యుడు తన శిష్యులు ఎలా నిద్రపోతున్నారో చూడడానికి వచ్చారు. నేను మీరెందుకు వాళ్ళని ఇలా పరీక్షిస్తున్నారు అని ఆయనను ప్రశ్నించాను. అబ్బాయిలు కొందరు బోర్లా పడుకుని నిద్రపోతున్నారు. రాత్రంతా వాళ్ళు కామోద్రేకాన్ని పొందుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీ శరీరం వాళ్ళ శరీరంగాలు ఎన్నో చోట్ల స్పర్శిస్తుల్ స్పర్శిస్తూ, అనుభవిస్తూ ఉంటాయి కాబట్టి. వేరెవరు వేరెవరు భంగిమల మీరు నిద్రిస్తూ ఉంటే వేరు వేరు గ్రంథులు ఉత్తేజితమవుతూ ఉంటాయి. అంటే ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో పడుకోమని చెప్తున్నారు. దానివల్ల మన లోపలున్న అదర్ బాడీ పార్ట్స్ అనేవి కూడా, ఎమోషన్స్ అనేవి కూడా యాక్టివ్‌లో ఉంటాయి. కొన్ని ఆశ్రమాలలో ఓ సాధకుడు కామోద్రేకాన్ని పొందకుండా, అందువల్ల రక్త ప్రసరణానికి ఏ అవరోధము ఏర్పడకుండా రాత్రిపూట ఏ దుస్తులు వేసుకోవాలో, ఎలా పడుకొని నిద్రపోవాలో కూడా నేర్పిస్తూ ఉంటారు. మీరు నిజంగా ఏ అనుభూతిక ఉత్ప్రేరితాన్ని పొందకుండా, ఇతర విభిన్న కేంద్రాలకు పని కల్పించకుండా సౌఖ్యంగా నిద్రపోయారంటే, తప్పకుండా మీరు మీ శరీరాన్ని వదిలిపెట్టి ఎంతో ఉన్నత ప్రదేశాల్లోకి వెళ్ళి, మరెంతో గొప్ప స్ఫూ స్ఫూర్తులను ఆన్ ఇక్కడికి తెచ్చుకోవచ్చు. సరైన చలనమే సరైన ఆరోగ్యానికి మూలం. మన శరీరంలోని కొన్ని పరిస్థితులు మనల్ని సరిగ్గా నడవనివ్వవు. మనం చెబుతూ ఉంటాం. నాకు ఆమె అంటే ఇష్టం లేదు. నాకు ఇది నచ్చదు. నేను పిచ్చోన్ని. నేను వెర్రివాణ్ణి. మానసికంగా కానీ, అనుభూతికంగా కానీ మన దేహపు తీరును నియమిస్తూ ఉంటాం. అంటే మనకు తెలియకుండానే ఈ మాటలన్నీ మనం చెప్తూ ఉంటాం అన్నమాట. మరి మనం దానికి మూల్యాన్ని చెల్లించుకునే తీరాల్సి వస్తుంది. బికాజ్ మనం కూడా అలానే బిహేవ్ చేస్తాం. ఎందుకంటే అన్‌నోయింగ్‌లీ వి ఆర్ క్యారింగ్ దట్ థింగ్ అన్నమాట. ఈ విధంగా మనం మన శరీరాన్ని నియమించుకునే పరిస్థితి కోటి సంవత్సరాల క్రితం నుండే ప్రారంభమై ఉండి ఉంటే, ఎప్పుడో ఏ గురువో కఠిన చర్యలు తీసుకొని మనల్ని 4 బాది సరిగ్గా నడువు అని తప్పకుండా కసురుకొని ఉండేవాడు. ఆలయంలోకి తొలిసారి ప్రవేశించినప్పుడు గురువు చెప్పాడు, "నువ్వు ఇక్కడి నుండి ఆ గోడ దాకా నడిచి తిరిగి రావాలి." నేను ఉన్న చోటికి ఆ గోడ సుమారు 120 అడుగుల దూరంలో ఉంటుంది. నేను అక్కడి దాకా వెళ్ళి వెనక్కి నడిచి వచ్చి అయిపోయింది అన్నాను. అలా కాదు, నువ్వు ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి. నేను 6 నెలలు నడుస్తూనే గడిపాను. మొదట్లో నేను ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని తిట్టిపోస్తూ ఉండేవాణ్ణి. 3 నెలల తర్వాత నేను నాకే ఓ హితబోధ చేసుకున్నాను. కొంచెం స్పృహలోకి వచ్చి బుద్ధి తెచ్చుకో. ఇలా నడుస్తూ ఉండడంలో ఏ రహస్యమో ఉంటుంది. ఎంత కాలం తర్వాత నాకు ఆ రహస్యం ఏమిటో ఎంతో కాలం తర్వాత నాకు ఆ రహస్యం ఏమిటో తెలిసింది. అంటే అలా అంటే ఒక పని చేస్తున్నాం అంటే దానికి ఏదో ఒక ఆహ్, రహస్యం అనేది ఉంటుందన్నమాట. అంటే మనం ఎంత మంచిగా ఎంత అంటే మన బిహేవియర్ దగ్గర నుంచి మన బిహేవియరు, మనం ఉండే విధానం ఎవ్రీథింగ్ మన బాడీ లాంగ్వేజ్‌లో తెలుస్తుంది అంటారు. సో, ఆ బాడీ లాంగ్వేజ్‌నే సరిచేసుకోవడం కోసం చెప్తున్నారనమాట. సో, ఇది సెకండ్ చాప్టరు. మళ్ళీ మనం థర్డ్ చాప్టర్‌లో నెక్స్ట్ వీక్‌లో కలుద్దాము. థాంక్ యూ సో మచ్.